టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ముంబై కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. 6 ఏళ్ల కిందట జరిగినటువంటి ఓ సంఘటన ఇప్పుడు ఆర్జీవి మెడకు చుట్టుకుంది. చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంతేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా ఆర్జీవిని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పిచ్చేసింది. ఆర్జీవికి 3 నెలల జైలు శిక్ష కూడా విధిస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చేసింది. అసలు ఈ కేసులో ఏం జరిగిందంటే, రామ్ గోపాల్ వర్మ పైన ముంబైలో 2018లో ఒక చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి ఈ శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మ పైన పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే గత 7 ఏళ్లుగా ఈ కేసు విచారణలో జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవి పైన కన్నెర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఒకవేళ పరిహారం గనక చెల్లించడంలో విఫలమైతే గనక 3 నెలల పాటుగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇక శివ, సత్య, రంగీలా, కంపెనీ సర్కార్ వంటి సినిమాల్లో కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి వర్మ ఆ తర్వాత తనదైన మార్క్ను కొనసాగించలేకపోయారు. ఈ క్రమంలో వర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టుగా వర్మ చెప్పుకొచ్చారు. ఇక నుంచి తన స్థాయి తగ్గ సినిమాలు తీస్తానని ప్రకటించారు కూడా. అందులో భాగంగానే సిండికేట్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్టుగా వర్మ ప్రకటించారు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ అంటూ కూడా ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు వర్మ. పెద్ద స్టార్లతోనే ఈ సినిమాను తీయాలని వర్మ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? వర్మ ఈ రకంగా ప్రకటించడం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.